హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం పాలిటీ సబ్జెక్టుకి సంబంధించి హైకోర్ట్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. దీనికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ గురించి, అలాగే ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలలో అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టుని ఏర్పాటు చేస్తారు అనే అంశాల గురించి, కొలీజియం అంటే ఏంటి, న్యాయమూర్తులను ఎలా నియామకం చేస్తారు, వాళ్ళ బదిలీలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీతభత్యాల గురించి, ప్రమాణ స్వీకారాల గురించి, ఇలాంటి కొన్ని ఆర్టికల్స్ గురించి ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. దాని కంటిన్యూషన్ పార్టే ఇది. సో మనం ఇప్పుడు హైకోర్టుకు ఉన్న అధికారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హైకోర్టు యొక్క అధికారాలు. హైకోర్టుకున్న అధికారాలు ఏమున్నాయో చూద్దాం. 225 ఆర్టికల్ 225 ఏం చెప్తుంది అంటే హైకోర్టు అధికారాల యొక్క పరిధిని తెలియజేస్తుంది. అంటే హైకోర్టు యొక్క అధికార పరిధి ఎంతుంది అనేది ఆర్టికల్ 225 వివరిస్తుంది. వివాహం, విడాకులు, వారసత్వం ఇలాంటి అంశాల్లో ఒరిజినల్ అధికారాలు కూడా హైకోర్టు కలిగి ఉంటుంది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వీరి మధ్య వచ్చే వివాదాలను కూడా హైకోర్టే పరిష్కరిస్తుంది. ప్రాథమిక హక్కుల సంరక్షణ అమల్లో కూడా ఒరిజినల్ అధికారాన్ని హైకోర్టు కలిగి ఉంటుంది. మరియు దిగువ న్యాయస్థానాల్లోని అన్ని రకాల అప్పీళ్లను కూడా హైకోర్టు విచారిస్తుంది. అలాగే పార్లమెంట్ సభ్యుల ఎన్నిక వివాదాలు ఉంటాయి కదా, ఆ ఎన్నికల వివాదాలను కూడా హైకోర్టు విచారణ చేస్తుంది. ఆర్టికల్ 226 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రిట్లు జారీ చేయుట. రిట్లు అంటే ఆజ్ఞ. 226 ఆర్టికల్ను అనుసరించి ప్రాథమిక హక్కుల సంరక్షణను మరియు వాటి అమలు కోసం రిట్లు జారీ చేస్తుంది హైకోర్టు. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరరీ మరియు కోవారెంట్ వంటి రిట్లను సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు కూడా జారీ చేస్తుంది. రిట్ల గురించి మనం ఒక్కొక్కటిగా చదువుకుందాం. ఫస్ట్, హెబియస్ కార్పస్. ఒక వ్యక్తి యొక్క అరెస్టు చట్టబద్ధమా కాదా అనేది నిర్ణయించుటకు ఉన్నత న్యాయస్థానాలు అయితే ఈ ఆజ్ఞను జారీ చేస్తాయి. దీని ప్రకారం అరెస్టు కాబడిన వ్యక్తి ఉంటారు కదా, ఆ వ్యక్తి 24 గంటల్లోపు సమీప కోర్టులో హాజరుపరచాలి. ఆ వ్యక్తిని అరెస్టుకు గల కారణాలు ఏంటో తెలపాలి. అలా అరెస్ట్ అయిన వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తికి తన వాదన కూడా వినిపించుకునే అవకాశం కల్పించాలి. మాండమస్ అనగా పరమాదేశం లేదా మేం ఆదేశిస్తున్నాం అనే అర్థం ఇచ్చే ఆజ్ఞ. వి కమాండ్ అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఒక ప్రభుత్వ అధికారికి కానీ లేదా సంస్థకు కానీ మీ ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చండి అని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆజ్ఞ మాండమస్. నెక్స్ట్, ప్రొహిబిషన్ అంటే ఏంటి అంటే దిగువ న్యాయస్థానాలలో ఉన్న విచారణలో ఉన్న కేసుల విచారణ తక్షణం ఆపివేయాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం చేసే ఆజ్ఞ ప్రొహిబిషన్. అంటే మన దిగువ న్యాయస్థానాలలో ఏదైనా విచారణలో ఉన్న కేసును తక్షణం ఆపివేయాలని హైకోర్టు ప్రొహిబిషన్ అనే రిట్ను జారీ చేస్తుంది. నెక్స్ట్, సెరిష్యూరరీ అనేది ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారు. ఎందుకు అంటే దిగువ కోర్టులోని కేసు విచారణను తక్షణం నిలిపివేసి మన కిందున్న కోర్టులలోని విచారణను తక్షణం నిలిపివేయాలి అంటే ప్రొహిబిషన్ అనే రిట్ను జారీ చేయాల్సి ఉంటుంది. అందుకే దీంతో పాటు కలిపి సెరిష్యూరరీ జారీ చేస్తారు. ఆ కేసును నిలిపివేసిన తర్వాత ఆ కేసును తనకు అంటే హైకోర్టుకు లేదా మరో కోర్టుకు బదిలీ చేయాలని జారీ చేసే ఆజ్ఞ. అంటే సెరిష్యూరరీ ప్రొహిబిషన్తో పాటు జారీ చేస్తారు. ఎందుకు అంటే ఆ విచారణలో ఉన్న కేసును తక్షణమే ఆపివేసి ఆ కేసును తనకు కానీ లేదా వేరే కోర్టుకు కానీ బదిలీ చేయమని ఉన్నత న్యాయస్థానం ఈ ఆజ్ఞను జారీ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోవారెంట్ అంటే ఎట్ వాట్ అథారిటీ అని అర్థం వస్తుంది. అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా లేదా న్యాయబద్ధంగా కానీ ఎలాంటి అధికారాలు లేనప్పటికీ లేని అధికారాలు నిర్వహించే సందర్భంలో ఏ అధికారంతో మీరు ఈ విధులు నిర్వహిస్తున్నారు అని ప్రశ్నిస్తూ న్యాయస్థానం చేసే ఆజ్ఞ కోవారెంట్. అంటే ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా కానీ న్యాయబద్ధంగా కానీ ఎలాంటి అధికారాలు లేనప్పటికీ ఈ సందర్భాలలో అధికారాలు నిర్వహిస్తుంటే ఏ అధికారంతో మీరు విధులు నిర్వహిస్తున్నారని కోవారెంట్ అనే రిట్ను న్యాయస్థానం జారీ చేస్తుంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హైకోర్టు రిట్ల అధికార పరిధి సుప్రీంకోర్టు రిట్ల అధికార పరిధి కంటే విస్తృతమైంది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల సంరక్షణ అమలు కోసం మాత్రమే రిట్లు అనేవి జారీ చేస్తుంది. కానీ హైకోర్టు మాత్రం ప్రాథమిక హక్కుల సంరక్షణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ శాసనాలు, జీవోల నోటిఫికేషన్స్, బైలా, ఆర్డినెన్స్లు, ఆర్డర్ల యొక్క అమలు కోసం కూడా రిట్లు జారీ చేస్తుంది. అందుకే సుప్రీంకోర్టు కంటే హైకోర్టు యొక్క రిట్ల పరిధి విస్తృతమైంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 227 ఆర్టికల్ ఏం చెప్తుందంటే దిగువ న్యాయస్థానాలపై ఆధిక్యత, అంటే హైకోర్టు కింద ఉన్న దిగువ న్యాయస్థానాల మీద ఉన్న ఆధిక్యత గురించి 227 ఆర్టికల్ వివరిస్తుంది. హైకోర్టు దిగువ న్యాయస్థానాలపై అదుపు కలిగి ఉంటుంది. న్యాయమూర్తుల నియామకంలోనూ, అలాగే న్యాయమూర్తుల బదిలీలోనూ, న్యాయమూర్తుల పదోన్నతుల విషయంలోనూ హైకోర్టు అనేది ఆధిక్యత కలిగి ఉంటుంది. హైకోర్టు నుంచి ప్రతి జిల్లాకు ఒక పోర్ట్ఫోలియో జడ్జిని ఏర్పాటు చేస్తుంది. పోర్ట్ఫోలియో అంటే ఏంటి అంటే దిగువ న్యాయస్థానాల పని విధానం గురించి ఇది పర్యవేక్షిస్తుంది. ఆర్టికల్ 228 ఆర్టికల్ కేసుల బదిలీ గురించి చెప్తుంది. దిగువ న్యాయస్థానాలలోని కేసులను తనకు బదిలీ చేసుకునే అధికారం ఆర్టికల్ 228 ద్వారా హైకోర్టు తనకు బదిలీ చేసుకుంటుంది. నెక్స్ట్ 229 ఆర్టికల్, ఇది సిబ్బంది నియామకం గురించి వివరిస్తుంది. హైకోర్టులలో పనిచేసే సిబ్బంది నియామకంలో సర్వీస్ నియమ నిబంధనలు హైకోర్టే కలిగి ఉంటుంది. న్యాయ సమీక్ష అధికారం, హైకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా చర్యలు, అదేవిధంగా రాష్ట్ర శాసనసభల యొక్క శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా సమీక్షించి ఒకవేళ రాజ్యాంగ విరుద్ధమైతే అవి చెల్లవని తీర్పునిచ్చే న్యాయ సమీక్ష అధికారం కూడా హైకోర్టు కలిగి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం చేసే శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అనేది హైకోర్టే చూస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ లేకపోతే రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అవి చెల్లవని కూడా హైకోర్టు తీర్పిచ్చే అధికారం ఉంటుంది. దీన్నే న్యాయ సమీక్ష అధికారం అంటారు. నెక్స్ట్ మన తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఆవిర్భవించింది అంటే జనవరి 1, 2019 సంవత్సరం. ఇది గుర్తుపెట్టుకోండి. 2019లో మన మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే టిబి రాధాకృష్ణన్. హైకోర్టు గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఇతర న్యాయ వ్యవస్థల గురించి కూడా తెలుసుకోవాలి. ఇతర న్యాయ వ్యవస్థలలో ఫస్ట్ వచ్చేది సెషన్స్ కోర్టు. ఇది జిల్లా సెషన్ కోర్టు, అంటే జిల్లా స్థాయిలో పనిచేస్తుందన్నమాట. హైకోర్టు తర్వాత స్థానంలో జిల్లా స్థాయిలో ఉండే కోర్టు సెషన్ కోర్టు. ఈ జిల్లా సెషన్ కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే న్యాయమూర్తుల నియామకం రాష్ట్ర హైకోర్టును సంప్రదించి గవర్నర్ నియమిస్తారు. ఈ సెషన్ కోర్టులో ఉండే న్యాయమూర్తులను నియమించేది ఎవరు అంటే రాష్ట్ర హైకోర్టును సంప్రదించిన తర్వాత గవర్నరే నియమిస్తారు. జిల్లా సెషన్ కోర్టు జీవిత ఖైదు నుంచి మరణశిక్ష వరకు విధించవచ్చును. అయితే మరణశిక్ష మాత్రం హైకోర్టు ధృవీకరించిన తర్వాత మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సబార్డినేట్ కోర్టు. సబార్డినేట్ కోర్టు జిల్లా సెషన్ కోర్టు కంటే కింది స్థాయిలో ఉండే కోర్టును సబార్డినేట్ కోర్టుగా పరిగణిస్తారు. న్యాయమూర్తుల నియామకం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు రాష్ట్ర హైకోర్టును సంప్రదించిన తర్వాత గవర్నర్ నియమిస్తారు. అంటే సబార్డినేట్ కోర్టులో ఉండే న్యాయమూర్తులను నియమించేది ఎవరు అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మరియు రాష్ట్ర హైకోర్టును సంప్రదించిన తర్వాత మాత్రమే గవర్నర్ నియమించాల్సి ఉంటుంది. సబార్డినేట్ కోర్టు 7 సంవత్సరాల వరకైతే శిక్ష విధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్. సబార్డినేట్ కంటే దిగువ స్థాయిలో ఉండేవి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్స్. ఇవి న్యాయ సర్వీస్ విభాగం ద్వారా జరిగే పరీక్షల ఆధారంగా న్యాయమూర్తుల నియామకం జరుగుతుందన్నమాట. ఈ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్ అనేది 3 సంవత్సరాల వరకు శిక్ష అయితే విధించవచ్చును. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది మెట్రోపాలిటన్ కోర్టు. అధిక జనాభా కలిగిన నగరాలలో సిటీ సివిల్ కోర్టులు అనగా జిల్లా సెషన్ కోర్టు స్థాయిలో పనిచేస్తాయి. అదేవిధంగా క్రిమినల్ కేసులు విచారించుటకు మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులు కూడా పనిచేస్తున్నాయి.
అధికంగా జనాభా కలిగిన నగరాలలో జిల్లా సెషన్ కోర్టులు ఏ విధంగా పనిచేస్తాయో అలాగే మెట్రోపాలిటన్ కోర్టులు కూడా పనిచేస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లోక్ అదాలత్, ప్రజా న్యాయస్థానాలు. లోక్ అదాలత్ అంటే న్యాయ వ్యవస్థ ముందు పేరుకపోయిన కేసులను సత్వర పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ విచారణ పద్ధతిని ప్రవేశపెట్టడంలో భాగంగా లోక్ అదాలత్ని 1987లో ప్రవేశపెట్టారు. అంటే న్యాయ వ్యవస్థ ముందు పేరుకపోయిన చాలా కేసులు ఉంటాయి కదా, వాటిని సత్వర పరిష్కారం కోసం త్వరగా పరిష్కరించాలని లోక్ అదాలత్ని 1987 సంవత్సరంలో అయితే ప్రవేశపెట్టారు. ఉచిత న్యాయ సేవ అందించడం కోసం లీగల్ ఎయిడ్ అథారిటీ ఏర్పాటు చేసింది. లోక్ అదాలత్ అనేది ఉచిత న్యాయ సేవ. ఉచిత న్యాయ సేవ అందరికీ అందించడం కోసం లీగల్ ఎయిడ్ అథారిటీ లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పులు మాత్రం అంతిమం. ఎందుకంటే లోక్ అదాలత్ ఇచ్చే తీర్పులు పైన కోర్టులలో అప్పీలు చేసుకునే అవకాశం మాత్రం లేదు. నెక్స్ట్ గ్రామ న్యాయాలయ చట్టం 2008. చిన్న కేసులను తక్కువ ఖర్చుతో సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రామ న్యాయాలయ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే అక్టోబర్ 2, 2009 నుంచి అయితే గ్రామ న్యాయాలయ చట్టం అయితే అమల్లోకి వచ్చింది. మరి ఈ చట్టం ఎక్కడెక్కడ వర్తిస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఆదివాసీ ప్రాంతాలు ఇవి మినహా దేశమంతటా గ్రామ న్యాయాలయ చట్టం 2008 అనేది వర్తిస్తుంది. మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఆదివాసీ ప్రాంతాలు ఇవి మినహాయించి దేశమంతటా వర్తిస్తాయన్నమాట. మరి మన దేశంలో స్థానిక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ దేశంలో స్థానిక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. గ్రామ న్యాయాలయ చట్టం విచారించే కేసులు ఏంటి అంటే ఫస్ట్ ఇవి ఏమేమి విచారించదో చూద్దాం. క్రిమినల్ కేసులను, సివిల్ కేసులను, అలాగే మరణశిక్ష విధించే కేసులను, యావజ్జీవ కారాగార శిక్ష విధించే కేసులను, 2 సంవత్సరాలు పైబడి అంటే 2 సంవత్సరాల పైబడి ఉండే విధించే శిక్షలు ఇవి మినహాయించి దొంగతనం చేసిన వస్తువులు దాచడం, కొనడం, అలాగే దొంగతనం చేసిన వస్తువులను అమ్మడం, ఆస్తి కొనుగోలు, ఆస్తిని దాచడం, భూమి సాగు తదితర మొదలగు కేసులను విచారిస్తుందన్నమాట. సో చిన్న చిన్న కేసులన్నింటినీ గ్రామ న్యాయాలయ చట్టం విచారిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 11వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2000 సంవత్సరంలో అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అయితే ఏర్పాటు చేశారు. అంటే మన దేశంలో చాలా కాలం నుంచి పరిష్కారం లేకుండా ఉన్న కేసులన్నింటినీ ఇది విచారణ చేస్తుంది. దేశంలో 492 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ కోర్టులు. ఫ్యామిలీ కోర్టులు అనగానే మనందరికీ అర్థమైపోతుంది. కుటుంబ సంబంధ వివాదాలను పరిష్కరించడం కోసం 1984లో అయితే ఈ ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఏమేమి విచారిస్తుంది అంటే వివాహం, విడాకులు, వారసత్వం లాంటి అంశాలను పరిష్కరించడం కోసం ఫ్యామిలీ కోర్టులను అయితే ఏర్పాటు చేశారు. భారత్లో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ అన్నా చాందీ. మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే శ్రీమతి లీలా సేథ్. వీరేమో న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ అన్నా చాందీ. మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే లీలా సేథ్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కరోజు మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే బీపీ జా. అలాగే 4 రోజులు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు అంటే బిలాల్ నజ్కి. ఇతను ఒరిస్సా హైకోర్టులో 4 రోజులుగా పనిచేశాడు. ఈ టాపిక్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఏ రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తాయి అనే అంశం గురించి తెలుసుకుందాం. అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ తెలంగాణ భౌగోళిక పరిధి తెలంగాణ హైకోర్టు కిందికి వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కిందికి వస్తుంది. బీహార్ వచ్చేసి పాట్నా హైకోర్టు కిందికి వస్తుంది. అలా అన్ని రాష్ట్రాలు వాటి హైకోర్టు పరిధి కిందికే వస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కొన్ని స్పెషల్గా ఉంటాయి. కలకత్తా హైకోర్టు పరిధి కిందికి పశ్చిమ బెంగాల్, అలాగే అండమాన్ నికోబార్ ఈ 2 కూడా కలకత్తా హైకోర్టు కిందికే వస్తుంది.
నెక్స్ట్ మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్. ఇవన్నీ కూడా ఏ ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తాయి అంటే ముంబై హైకోర్టు పరిధి కిందికి వస్తాయి. మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్. నెక్స్ట్ వచ్చేసి మద్రాస్ హైకోర్టు పరిధి కిందికి వచ్చేవి తమిళనాడు, పుదుచ్చేరి. ఈ రెండు కూడా మద్రాస్ హైకోర్టు పరిధిలోనే ఉంటాయి. నెక్స్ట్ గౌహతి హైకోర్టు పరిధిలో అస్సాం, నాగాల్యాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి కేరళ, లక్షద్వీప్. ఈ రెండు కూడా కేరళ హైకోర్టు పరిధిలో వస్తాయి. నెక్స్ట్ పంజాబ్, హర్యానా, చండీగఢ్. ఇవి హర్యానా హైకోర్టు పరిధిలో ఉంటాయి. ఇవి స్పెషల్గా ఉన్నాయి, ఇవి మాత్రం చూసుకోండి. సో మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తున్నారు అంటే అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలో వస్తాయి అని అడుగుతారు, లేకపోతే లక్షద్వీప్ ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అని అడుగుతారు. అప్పుడు మనం కేరళ అని పెట్టవలసి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.